రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. పాలమూరు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్కు డిపాజిట్లు వస్తే పేరు మార్చుకుంటానంటూ కూడా సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన చోట బీఆర్ఎస్ ఓట్లు అడగాలన్న రేవంత్, ఇందిరమ్మ ఇల్లు కట్టిన చోట తాము అడుగుతామంటూ కూడా చెప్పారు. ప్రజలెవరు కారు గుర్తుకు ఓటు వేసే ప్రసక్తే లేదంటూ కూడా తేల్చి చెప్పేశారు రేవంత్ రెడ్డి. నేను సూటిగా బీఆర్ఎస్ కి సవాలు విసురుతున్నా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో బిడ్డ గానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టినో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. మీద బతుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాని, ఉద్దర్నాపూర్లో మునిగినోళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఇవాళ మేము పనిచేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టి అడ్డం పడి మా పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటావా? మా పాలమూరు బిడ్డలు మంచోళ్ళే. మట్టి పని, తట్ట పని, పార పని, పలుగు పని అన్ని పనులు చేస్తాం. అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం. మేం తవ్విన గోతుల్నే మట్టి తీసుడే కాదు బిడ్డ, పండబెట్టి మట్టి కప్పేది కూడా మా బిడ్డలకు తెలుసు. రాసి పెట్టుకో కేసీఆర్, పాలమూరులో మీ జెండా ఎగరదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్జించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై చర్చిద్దామన్నారు ఆయన. కానీ నీ పేరు కేసీఆర్ అయితే కనుక దమ్ముంటే చర్చకు రా అంటూ సీఎం సవాల్ విసిరారు. కానీ చర్చలో ఓడితే దేనికైనా సిద్ధమంటూ కూడా స్పష్టం చేశారు. 2034 వరకు అధికారం కాంగ్రెస్దేనంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. చేతనైతే కేసీఆర్ అడ్డుకో, 2029లో తేల్చుకుందామంటూ కూడా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఈ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీ క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని గా ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేదు, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేదు. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు